అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు రాగి పిండితో మంచి రెసిపీ అయితే చూపిస్తానండి. చాలా హెల్దీ బెనిఫిట్స్ అయితే ఉన్నవి. దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీనే. పిల్లలకి ఎప్పుడు జావా సంగటి కాకుండా ఇలా కూడా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. రాగి పిండితో కేక్ అండి, చాలా బాగుండిద్ది. ప్రాసెస్లోకి అయితే వెళ్దామా? నేనైతే 1 కప్పు రాగి పిండి మెత్తగా ఉన్నదైతే తీసుకున్నాను. మీ దగ్గర బరకగా ఉంటే కొంచెం జల్లించుకోండి, సరిపోతుంది. ఈ కప్పు బౌల్లోకి వేసుకుంది. ఇంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసుకోండి. కొంచెం బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకొని మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఒక మందపాటి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం స్టాండ్ పెట్టుకొని హీట్ అయితే చేసుకోండి దాన్ని. వీలోపు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బెల్లం అయితే తీసుకోండి. నేనైతే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 1 కప్పు రాగి పిండికి 2 ఎగ్స్ అయితే సరిపోతుంది. బెల్లం కూడా 1 కప్పు అయితే సరిపోతుంది. ఒక హాఫ్ మంచి ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకోండి. కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి అయితే వేసుకోండి. దీని అన్నిటినీ మిక్సీ పట్టుకొని ఇలాగా మెత్తగా అయితే చేసుకోండి. ఈ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకొని మన కేక్ బ్యాటరీ వచ్చేంత వరకు ఒకే డైరెక్షన్లో అయితే కలపండి. ఇలాగ ఎలా అంటే అలా పట్టి కలిపితే దాంట్లో ఎయిర్ బబుల్స్ అయితే యాడ్ అవుతాయి. ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా అయితే కలుపుకోండి. మంచిగా ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకోండి. చాలా బాగుండిద్ది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీనే చేసుకొని తింటారు, అంత బాగుండిద్ది. ఫైనల్ ఇంకా కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. చూడండి, బ్యాటరీ అయితే ఇలా ఉంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. వేసుకున్న తరువాత దీంట్లో కొంచెం పొడిపిండి అయితే చల్లుకొని కొంచెం ఇలాగ మొత్తం వేసుకొని ఆ తర్వాత మనం కేక్ బ్యాటరీ మొత్తం అయితే దీంట్లోకి అయితే వేసుకోవాలి. దీంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కోసమే, ఆప్షనల్ మాత్రమే. ఓకేనా? ఇలాగ కేక్ బ్యాటరీ మొత్తం అయితే దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం మధ్యలో పైన కానీ మనం డ్రై ఫ్రూట్స్ను వేసుకోండి. ఇలా చేసి పెడితే పిల్లలకి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయి. హెల్త్కి హెల్త్ మంచిది. ఎముకలు గట్టి పడాలన్నా చాలా బాగుండిద్దండి. ఓకేనా? ఒక్కసారి పైన అంతా ఇలా డిప్ చేసుకుంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ కానీ ఉంటే అప్పుడు అవన్నీ పోతాయి. ఇప్పుడు మనం ప్యాన్ ప్రీ హీట్ అయితే చేసుకున్నాం కదా, దీంట్లోకి ఇప్పుడు మన కేక్ బ్యాటరీ అంతా ఒక్కసారిగా పెట్టుకోండి. చూడండి, మంచిగా అయితే పెట్టాను. ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, కేకు ఒకసారి మనం చెక్ చేద్దాము. మధ్యలో ఒకసారి చెక్ చూడండి. కేకు మనం పెట్టిన చాకుకైతే ఎటువంటిదైతే అంటుకోలేదు కదా, అంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చిందని అర్థం అండి. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లార్చుకోండి. వెంటనే అయితే తీసుకోమాకండి. చల్లార్చిన తర్వాత మనము ఏం చేయాలి? నైఫ్తో చుట్టూ ఎడ్జెస్ అన్నీ క్లియర్ చేసుకోవాలి. మంచిగా అయితే ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు మనం పైన ఒక ప్లేట్ అయితే పెట్టుకొని దాన్ని బౌల్ ఇచ్చుకోవాలి. మంచిగా పైన కొంచెం డిప్ చేస్తే కేక్ అంతా అయితే ఊడి కింద పడిపోతుంది. నెమ్మదిగా తీసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ మన హెల్త్కి సంబంధించినవి వేసాము. ఏంటివి? రాగి పిండి హెల్త్కి మంచిది. దాంట్లో షుగర్ అయితే యాడ్ చేయలేదు, ఓన్లీ బెల్లమే ఐరన్. ఎంత మంచిదో తెలుసా? ఇలాగ అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేస్తుంటే మీకు ఎంతమందికి బర్త్డే కేక్ కట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది? నాకైతే మాత్రం కేక్ కట్ చేసిన ప్రతిసారి అలాగే ఉంటుంది. చూడండి ఎంత గుల్లగా ఎలా వచ్చిందో, చాలా బాగుంది. సాఫ్ట్గా ఉందండి. ఇంకా చేసుకున్నాక మా పిల్లలు అయితే అస్సలు ఆగరు. ఫస్ట్ అయితే ఈ కేక్ అంటే చాలా ఇష్టపడతారు పిల్లలు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలాగా అన్నీ ఇలా పీసుల్లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. వాళ్ళకి లంచ్ ఇవి మామూలుగా స్నాక్స్ పంపిస్తాం కదా, అలా రోజుకొకటి వేయండి, మంచిగా తింటారు.
ఓకేనా, చాలా టేస్ట్ అయితే అనిపిస్తుందండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.